ప్రజా చైతన్యాస్తం న్యూస్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి పథకాలు అమలు పరచడానికి చేతనైతే లేదంట. అయితే గతంలో కేసీఆర్ గారికి సులభంగా చేతనైందంట. ఎట్లా చేతనైంది? అప్పులు తీసుకొచ్చి పథకాలు అమలు పరిస్తే చేతనైనట్టంట. కోకాపేటలో భూములు అమ్మి అమలు పరిస్తే పథకాలను అట్లా సులభంగా చేతనైందంట. ఔటర్ రింగ్ రోడ్డును కుదబెట్టి పథకాలను అమలు పరిస్తే సులభంగా చేతనైందంట. ఇట్లా అప్పులు తీసుకొచ్చో భూములు అమ్మో పథకాలను అమలు పరిస్తే కేసీఆర్ గారికి చేతనైనట్టంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చేతనైతే లేదంట. రేవంత్ రెడ్డి గారికి అమ్మడానికి భూములు మిగల్చలేదు కేసీఆర్ గారు, భూములు కుదబెడతలేడు, ఇటువంటివి అప్పులుగా ఎక్కువ తీసుకొస్తలేడు. ప్రభుత్వ పథకాలు ఎలా అమలు పరచాలో అలా అమలు పరుస్తున్నాడు. ప్రభుత్వ భూములు అమ్మితేనే డబ్బులు వస్తే అప్పుడు పథకాలను అమలు పరిచిండు కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రభుత్వ భూములు అమ్మకుండా సులభంగా పథకాలను అమలు పరుస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సరిగా ఇవ్వట్లేదంట, రుణమాఫీ సరిగా చేయట్లేదంట, పథకాలు సరిగా అమలు పరచడానికి రావట్లేదంట. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూములు అమ్మకుండా, ఆస్తులు కుదబెట్టకుండా రేవంత్ రెడ్డి గారు పథకాలను అమలు పరుస్తున్నాడు. నిజంగా చేతనైనటువంటి వ్యక్తి ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏదో అప్పులు తీసుకొచ్చి ఇలా ప్రభుత్వ పాలనను నడిపితే కుదరదు, అది చేతనైన పని కాదు. ప్రభుత్వం ఎప్పుడైనా ఆస్తులను సృష్టించాలి, డబ్బును సృష్టించాలి, ప్రభుత్వానికి ఆదాయాన్ని సృష్టించాలి. అప్పుడు మిగులు బడ్జెట్ సాధించిన తర్వాత అప్పుడు పథకాలను ఆలోచించాలి, రచించాలి. ఆ పథకాలను అమలు పరిస్తే ఆ పథకాలకు విలువ ఉంటుంది. అంతేగాని అప్పులు తీసుకొచ్చి భూములు అమ్మి భూములు కుదబెట్టి పథకాలు అమలు పరిస్తే అది చేతనైన పని కాదు, చేతగాని పని అంటారు దాన్నే. చేతగాక భూములు అమ్మడం, ఇది కేసీఆర్ చేసిన పని. ఏ భూములు అమ్మకుండా భూములు కుదబెట్టకుండా డైరెక్ట్గా ఎన్ని డబ్బులు ఉండవో, ప్రభుత్వం దగ్గర ఎంత ఆదాయం ఉందో పథకాలను ఆ విధంగా అమలు పరుస్తున్నటువంటి నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా చేతనైనటువంటి వ్యక్తి, మొనగాడు. మిత్రులారా, దీని మీద మీరు కామెంట్ చేయండి. కేసీఆర్ గారు భూములు అమ్మి పథకాలు అమలు పరిచినందుకు ఆయన చేతనైనోడా? భూములు అమ్మకుండా అప్పులు లేకుండా పథకాలను అమలు పరుస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎవరు గ్రేటో, ఎవరు చేతనైనటువంటి వ్యక్తో మీరు కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.